వనితా ప్రేక్షకులకి నమస్కారం. మనం వాణిశ్రీ గారితో ఎన్నో సినిమాల గురించి ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకునే నమస్కారం వాణిశ్రీ గారు. నమస్కారం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లోకి మీతో. మనం తెలిసిన పని మనం చేయాలి. ఊరికే అవతల జయలలిత సీఎం అయిందని నేను కూడా కొంచెం లావుగా ఉన్నాను కదా అని బొద్దుగా సీఎం లాగా నేను కూడా యాక్ట్ చేశాను అనుకోండి, ఆవిడలాగా బాగుండదు కదా. నీ లోపల ఏముంది? యు ఆర్ నాట్ టాలెంటెడ్. నేను కాదు, నాకు రాజకీయం తెలీదు, నేను గొప్ప రాజకీయ నాయకురాలు నేను ఎట్లా చెప్పుకుంటాను. అక్కడ పోయి తొంగి చూశాను. సుబ్బరామరెడ్డి గారి కోసం వెళ్ళాను. ఆయన నాకు చాలా సార్లు హెల్ప్ చేశారు. ఎట్లా అంటే ఏదో ఒక దానిలో ఇరుక్కునేదాన్ని. ఆయన ఇంకొక మినిస్టర్తో చెప్పి అది ఇబ్బందిలోంచి బయటకు లాగేవారు. అట్లాగే కృష్ణరాజు గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉండగా నాకు ఎంత పెద్ద హెల్ప్ అంటే అది ఎవరూ చేయలేదు. ఇదే రామానాయుడు గారు పార్లమెంట్లో ఉంటే, ఏమండి నా ప్రాపర్టీ గురించి మీరు కొంచెం వాళ్ళతో మా అక్క బావతో మీరు మాట్లాడి వాళ్ళతో మాట్లాడేదని, సురేష్ని అడుగు వాణిశ్రీ అన్నాడు. అంటే భగవంతుడు నీకు జీవితాన్ని అర్థం చేసుకో. ఊరికే సినిమా మేక్ బిలీవ్ ప్రాసెసే కాదు, ఇట్లా మారుతుంటారు జనం. అవునా అంటే మారితే కొన్ని వేల కోట్లు సంపాదిస్తే చాలా హ్యాపీగా సంతోషంగా సంతృప్తిగా బతుకుతున్నారు వాళ్ళు. నేను బ్రతుకుతున్నాను సంతృప్తిగా సంతోషంగా, ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా బ్రతుకుతున్నాను. బ్రతకడానికి ఒక అవకాశం ఉంది, అవకాశం ఇచ్చాడు భగవంతుడు. సో నాకు తెలిసిన పని నేను చేస్తాను. సుబ్బరామరెడ్డి గారి కోసం నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చిన మాట వాస్తవమే, నేను చెప్పాను. రెండోసారి కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు నేను రానండి, నాకు ఫ్యాన్స్ తెలుగుదేశంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అన్ని వాళ్ళు. ఈ రోజున మీరు ఎవరి దగ్గరికైనా ఎర్ర సోదరుల దగ్గరికి మీరు వెళ్తారా గన్స్ లేకుండా? నేను వెళ్తాను. హాయ్ వాణిశ్రీ గారు, రండి రండి. అబ్బా ఆ సినిమా అండి ఎంత బాగా చేశారండి. ఏంటి ఇటు పక్క వచ్చారు? ఏదో మిమ్మల్ని చూద్దాంలే. చెప్పండి, మళ్ళీ సినిమాలు చేస్తున్నారా? ఎంతమంది పిల్లలు మీకు అని మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఈ గన్ మ్యాన్లు పెట్టుకుని ఎప్పుడు ఎవడు పొడుస్తాడో తెలీదు, ఎవడు కాలుస్తాడో తెలీదు. అట్లా ఎందుకు బ్రతుకు? హాయిగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆ సూర్యనారాయణమూర్తిని త్రికాల పూజ చేసుకుంటూ ఆయన చెప్పే ఆ డివైన్ నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా తుచ్చం. ఈ వేల కోట్లు తుచ్చం. నువ్వు తీసుకెళ్తావు పైకి? ఏం తీసుకెళ్తావు? నువ్వు చేసిన మంచినే నువ్వు తీసుకెళ్తావు. ఎస్, నేనేం చేయాలనుకున్నాను అది చేశాను. బీదవాళ్ళు ఎందుకు బడుగు వర్గాల్లో ఉన్నారు, వాళ్ళకు ఒక స్కూల్ కట్టించాను. ఇంకొక దగ్గర ఖమ్మం దగ్గర ఒక 30 బెడ్డెడ్ హాస్పిటల్ కట్టించాను. ఇప్పుడేమో సినిమా ఇండస్ట్రీలో చితికిపోయి ఎవరు చూడకుండా ఎక్కడ బెగ్గర్స్గా ఉండకూడదు. ఆర్టిస్టులు కానీ యాక్టర్స్లు కానీ ఎవరైనా సరే. ఐ వాంట్ టు బిల్డ్ అ నేచర్, అదే ఐ మీన్ ఒక హోమ్, ఆశ్రమం హోమ్ అన్ను వాణిశ్రీ ఆహ్వానిస్తుంది. ఆదరణ, ఆ పేరు ఆదరణతో వాళ్ళకు ఒకటి కట్టాలి. భగవంతుడు నాకు హెల్ప్ చేస్తే ఇంకా 1 or 2 yearsలో నేను అది చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడతారు, హెయిర్ డ్రెస్ చేస్తారు, ఎంతో కష్టపడతారు, చిన్న చిన్న వేషాలు వేస్తారు. వాళ్ళకి ఇది ఒక మాయా ప్రపంచం. మన తర్వాత ఏంటనే ఆలోచన రానివ్వదు ఇది. ఇప్పుడు మరి నేను సంపాదిస్తే మా బావగారు కొన్నారు ఆస్తులంది, అంతే. నేనైతే కొనున్నాను, ఇచ్చేసిండేదాన్ని, ఏదో చేసిండేదాన్ని. సో నాకు నీకు ఈ టైంలో ఇది నేను ఒకళ్ళని పంపిస్తాను, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు అని అక్కడి నుంచి సంకేతాలు. అట్లాగే వెళ్ళిపోతుంటాను, ఎక్కడికో వెళ్ళిపోతాను, రమణాశ్రమానికి వెళ్ళిపోతాను, పుష్పగిరి మఠానికి వెళ్ళిపోతాను. ఎక్కడ నాకు సూర్యభగవానుడు ఎక్కడ కనపడితే అక్కడ నిలబడి ఆదిత్య హృదయం చదువుకుని, స్వామి ఇదంతా నువ్వు చేస్తున్నదే, ఇది నాది కాదు, ఈ వొకాబులరీ నాది కాదు, మా అమ్మ వాళ్ళు ఎవరు మాట్లాడటల్లా, ఇవన్నీ నువ్వు ఇస్తున్నావు, అక్కడి నుంచి నాకు విసురుతున్నావు, ఏం కావాలి నీకు తీసుకో అని పంపిస్తున్నావు. అట్లా ఉన్నప్పుడు ఈ 1000 ఎకరాలు నాకెందుకు, ఈ 1000 కోట్లు నాకెందుకు, ఈ రాజకీయ పదవులు నాకెందుకు, హాయిగా ప్రశాంతంగా శుభ్రమైన భోజనం
ఎంత కావాలో అంత తిని లావుగా ఉన్నామంటే ఉన్నాం, అనారోగ్యంగా లేను. ఇది చేసుకుంటూ ఇప్పుడు ఆ సన్నం అవ్వాలంటే నీకు ఒక చిట్కా చెప్తానన్నాడు ఒక ఆయన. ఎట్లా అన్నాను, ఒక పొద్దున్నే ఒక 5 కిలోమీటర్స్ నడిచేయి, ఆ తర్వాత ఏమో ఒక 2 అవర్స్ జిమ్లో ఉండు, ఆ తర్వాత సాయంకాలం యోగాకి వెళ్ళు. అన్నీ కలిపి ఎన్ని గంటలు అండి అన్న? ఒక 12 అవర్స్ చేస్తే తగ్గిపోతాను అన్నాడు. ఇంకా ఇంకేం మిగిలింది? 60 సంవత్సరాల తర్వాత 12 అవర్స్ స్లిమ్గా కనపడడం కోసం నేను చేయాలా? ఏమీ లేకుండానే భగవంతుడు నాకు అన్ని వరాలు ఇచ్చేసాడు. ఇంకేం కావాలి నాకు? కరెక్ట్. అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, అమ్మాయికి పెళ్లి చేసేస్తాను. స్వామి దయ వల్ల నిన్నటి వరకు అంత బాగానే జరిగింది. ఇవాళ కూడా బాగానే జరుగుతోంది, రేపు కూడా ఇంకా బాగా జరుగుతోంది. నాకు ఆ నమ్మకం ఉంది స్వామి మీద. అందువల్ల నేను ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయాను. సినిమాలు చేయడానికి మీరు రండి అంటారు, వెళ్ళి ఏం చేయాలి నాకు చెప్పండి. నన్ను అందరూ అంటారు, మీరు వచ్చి ఒక సినిమా చేయండి మేడం. ఏం చేస్తావు సినిమాతో చెప్పు. నేను వేసిన వేషాలు ఏ హీరోయిన్ అయినా వేసి ఉంటే చెప్పమనండి, నేను మళ్ళీ వేషం వేస్తాను. ఊరికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లేకపోతే ఊర్వశి అవార్డు, అయ్యొచ్చాయి, భరత్ వచ్చింది, నాకు అది వచ్చిందని. ఈ రోజు నాకు కమల్ హాసన్ 6 గంటలు 7 గంటలు మేకప్ వేసుకుంటున్నాడు. ఎందుకు వేసుకుంటున్నాడు? పిచ్చెక్కా? అట్లాగే నేనే వేసుకున్నాను. డిఫరెంట్ రోల్. 2 అమ్మాయిలను చెప్పమానండి వీళ్ళని. 2 అమ్మాయిల్లో వీళ్ళు నిజంగా వీళ్ళే 2 అమ్మాయిలే. గంగమ్మంగ డిఫరెంట్గా 2. అది నాకు దేవుడు ప్రసాదించిన వరం. కళామ తల్లి నన్ను చేయి పట్టుకుని నడిపించలా, నన్ను సంకన పెట్టుకుని నడిపించింది. బాగుంది, చాలా బాగుంది. అద్భుతాలు చాలా జరిగాయి. మా మదర్ ఆశీర్వాదం అయితేనేంటి, ఆవిడ చేసిన మంచి అయితేనేంటి, ఆ తల్లిదండ్రులు చేసిన మంచి పిల్లలకు వస్తుందంటారు. అట్లాగా మా అమ్మ చేసిన మంచి మాకు వచ్చింది. నేను బాగున్నాను, హాయిగా ఉన్నాను. మా అమ్మాయి దగ్గర ఊటీలో ఉన్నాను. ప్రశాంతమైన జీవితం. నాకేమీ ఇది చేసేయాలి అది చేసేయాలని లేదు. ప్రేక్షకులందరూ చూడాలనుకుంటున్నారు. శోభన్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, ఎన్టీ రామారావు ఫ్యాన్స్ ఉన్నారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు, కృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు సిద్ధార్థ్, వీళ్ళందరూ ఎంతోమంది ఫ్యాన్స్. నేను తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. అందరు చూస్తారు, నన్ను ఆనందిస్తారు. ఇదంతా నాదని నేను అనుకోవట్లేదు. పైనున్నవాడు నడిపిస్తున్నాడు, నేను నడుస్తున్నాను. ఇదంతా నా ప్రతిభ అని నేను చెప్పుకుంటే అది చాలా తప్పు అవుతుంది. ఇది నా ప్రతిభ కాదు. నేను సినిమా ఇండస్ట్రీ చెక్కిన ఒక శిల్పాన్ని, అంతే. ఎప్పుడో 40 ఏళ్ళ నాడు నేను చేసిన సినిమాలు మీరు చూస్తున్నాను అనుకుంటున్నారు. నేనేదో చాలా గొప్పదాన్ని అనేది ఉండొచ్చు, గొప్పతనం ఉండుండొచ్చు. నాగేశ్వరరావు గారు ఎప్పుడు నన్ను మెచ్చుకోలేదు, ఏ హీరో కూడా నన్ను మెచ్చుకోలేదు. నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు, చాలా బాగుందని అనలేదు, ఎవరు అనలేదు. మా అమ్మ కూడా చచ్చిపోయేదాకా నువ్వు చాలా బాగా చేసావని ఒక్క సినిమా కూడా బాగా చేసావని అనలేదు. మా అక్కయ్య చెప్పేది, నువ్వు చేసినట్టు నాకు ఎవ్వరూ కనపడలేదని అనేది. వాణిశ్రీ గారు, మీ ఇష్టదైవం? భగవాన్ సర్వాంతర్యామి, ఆయన ప్రతి చోట ఉన్నాడు. ఇప్పుడు రిచువల్స్ని పెట్టి రిచువల్స్లో స్వామి ఇముడతాడా? ఇక్కడున్నాడు. మీరు ఏసీ పెట్టుకున్నారు, మూసేశారు కాబట్టి బయట నుంచి రావట్లేదు తరంగాలు. ఇఫ్ యు గో అండ్ యు ప్రే, నాకు ఇది డబ్బు గోల్డ్ ఇవి కాకుండా ఐ నీడ్ అ పీస్ ఆఫ్ మైండ్, ఐ వాంట్ టు సీ యూ. ఎక్కడా మీకే ఇన్నర్ వాయిస్ వినపడ్డం మొదలుపెట్టి. ఇప్పుడు నేను వచ్చి ఇవన్నీ చేశాను కదా, ఇంకొక 6 నెలలు నాకు ఇవే గోళలు ఉంటాయి. ఏమీ వినపడదు, ఇన్నర్ వాయిస్ లేదు, ఏమీ లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, ఏమి లేదు. ఈ గోళ, ఈ మేకప్, ఇది. అందుకనే నేను ఇవాళ కనపడకుండా వెళ్ళిపోయేదాన్ని. ఈసారి అజ్ఞాతవాసం అని చెప్పను, ఆనందవాసం. మీరు చాలా భక్తి రస పాత్రలు చాలా చేశారు కదా. మీకు చాలా ఇష్టమైన పాత్ర వినాయక విజయం మన కృష్ణరాజు గారిది. నాకు చెప్పాను మీకు ఇందాక, వీటన్నిటి మీద నమ్మకం లేదు. నమ్మకం లేకుండానే సావిత్రి చేశాను. నమ్మకం లేదు, నాకు తెలీదు. నేను మమ్మడి కుటుంబంలో కామెడీ సావిత్రి చేశాను, నేను చేయనని వాళ్ళందరూ రమ్మన్నారు, చెప్పారు. నేను తర్వాత అరబిందో రాసిన సావిత్రి చదివిన తర్వాత మై గాడ్, మనిషిలో ఉండేటువంటి ఆత్మబలానికి ఈ పేరు పెట్టి ఇట్లా చేశారు సావిత్రి అని. సావిత్రి అంటే మామూలు
విషయం కాదు. అర్థం చేసుకోవాలంటే చదివితే అది కొంత ఫిలాసఫీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు నేను రిటైర్ కాకముందు కూడా నన్ను చాలా ప్రభావితం చేశారు. చాలా విషయాల్లో న్యాచురల్గా ఉండడం ఎట్లాగా అసలు ఏంటని. అట్లాగే బుద్ధిజం బుక్స్ చాలా చదివాను. నేను ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళను, ఏ గురూజీ దగ్గరికి వెళ్ళను, దండం పెట్టను. నాకు స్వామి వేరే ఉన్నారు. రమణాశ్రమానికి వెళ్తాను, ఒక 2-3 రోజులు ఉంటాను, కూర్చుంటాను. నాకు మాటలు వినిపిస్తున్నట్టే అనిపిస్తుంది. నేను ఏదన్నా అనుకున్నప్పుడు అక్కడ కూర్చొని మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నా లోపల నుంచి నా వాయిసే నాకు వినిపిస్తుంది. స్వామి చెప్తాడు. అదే అంటే మనం స్వామి ఎక్కడి నుంచో వచ్చి బుస్సుని పొగొచ్చి దాని మీద 8 చేతులు అట్లా ఏం ఉండడు స్వామి. నువ్వు సైలెంట్గా కూర్చోవడం అంటే ఎట్లాగా, నేను అన్నది లేకుండా కూర్చో. నేనంటే ఎవరు? నేను యాక్ట్రెస్ని. నాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, నాకు ఇంత బంగారం ఉంది, నా కొడుకున్నాడు, కూతురుంది, వీళ్ళున్నారు, వాళ్ళున్నారు. ఇవన్నీ వదిలేసుకోవాలి. నీకు నువ్వుగా నిలబడిపో. నీకేం కావాలి? స్నానం చేసినప్పుడు ఉతికిన వస్త్రం, అంత అన్నం, ఉండడానికి ప్రకృతిలో నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక ఇల్లు, శుభ్రమైన వాతావరణం. దానికంటే ఇంకేం కావాలి? బేలకరాల్లో ఏం దొలుతావా? అట్లాగా నా వరకు నేను నా ఆస్తి పోయినా కూడా నేను దిగులు పడలా. అప్పట్లో కోపం వచ్చింది. మా వారు కేసు పెట్టేద్దాం, వాళ్ళని పెట్టేద్దాం అన్నారు. నాకు ఇది లేదు. వి భిక్షేశ్వరన్ అని మా లాయరు, ఆయన ఏం చేశారంటే, విబి చంద్రశేఖర్ ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్ వాళ్ళ నాన్నగారు 3 అగ్రిమెంట్లు నాకు ఇవ్వు. అప్పటికి 11 సంవత్సరాలు. మాకు ఇంకా ఆస్తి రాల. మా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు నాకు. ఆయన చెప్పాడు. అప్పుడు కాంతారావు గారు నా సినిమా చేయమ్మా అన్నారు. అది రిలీజ్ కాలేదు. అరవింద్ గారు సినిమా చేశాను. ఆ సినిమా ఆగిపోయింది. అరవింద్ గారు వాళ్ళు ఎలాగండి హెల్ప్ చేస్తానండి అన్నారు. ఆయన కొంత మనీ ఇచ్చారు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేసారు రిలీజ్ అయిన తర్వాత. ఇచ్చేసిన తర్వాత చాలా సినిమాలు చేశాను. ఈ చాలా సినిమాలు అందరూ కలెక్టర్ గారు అల్లుడు, దొంగ అల్లుడు, అల్లరి అల్లుడు అన్నీ చేశారు. నాగార్జునతో కూడా డాన్స్ చేశాను. సో ఎంతకాలం చేస్తాను ఇవన్నీ? మన భారత సంస్కృతిలో చాలా గొప్ప సంస్కృతి, శుభ్రత, దయాధర్మ గుణాలు ఇవన్నీ కలిపి పేందినటువంటి ఒక భారతీయ సంస్కృతి ఇది. అన్ని దేవుళ్ళు ఒకటే. మీరేమో క్రైస్ట్ అంటున్నారు, ఈయనేమో కృష్ణ అంటున్నాడు, ఈయనేమో అదే. అందరు దేవుళ్ళు ఒకటే. సముద్రం అంటే సముద్రమే. అవును. అందులో క్రిస్టియన్ సముద్రం, క్రిస్టియన్ సూర్యుడు, ఈయన బ్రాహ్మణ సూర్యుడు, ఇలా లేవు. ప్రకృతి మాత. మీకు లైఫ్ని అర్థం చేసుకునే కొద్దీ నేచరు ఎట్లా ఉంటుందనేది మనతో మాట్లాడుతుంది. నేచరు అమ్మ ఇట్లా ఉంది, ఇట్లా జరుగుతుంది అని అడిగితే మదరు ఆరోగ్యవంతమైన బిడ్డల్ని సాకడానికి ఆవిడ ప్రయత్నిస్తుంది. ఎప్పుడు అంతేనండి, ఎప్పుడు అంతే. అట్లాగా ఎన్నో జరిగాయి నా లైఫ్లో. నేను ఆర్టిస్ట్గా ఎట్లా సక్సెస్ అయ్యానో ఆధ్యాత్మికతలో కూడా అట్లాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాణిశ్రీ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మా వనితా టీవీ ప్రేక్షకులకి మీరు ఈరోజు ఎన్నో భావాలు, ఎన్నో అనుభవాలు మాతో షేర్ చేసుకున్నారు. మా వనితా టీవీ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏముందండి? మంచిని ఆదరించండి, మంచిని పెంచండి. మన ఇంట్లో నుంచి ఒక డ్రగ్ అడిక్ట్ కానీ, ఒక రేపిస్ట్ కానీ, ఒక ఆల్కహాలిక్ కానీ బయటకు వెళ్ళకూడదు. దానికి కారణం మనమే. ముందు నుంచే చెప్పాలి, నాయన నువ్వు ఎవరిని తిట్టొద్దు. మీ చెల్లెలు, నేను ఏ అనాటమీతో అయితే ఉన్నామో అవతల వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. వద్దు, మీరు మంచిగా బ్రతకండి అని వాళ్ళకి మంచిగా చెప్పండి. సినిమాలు కూడా మంచి సినిమాలని మీరు బాగా ఆదరించండి. వస్తాయి, ట్రెండ్ మారుతుంది, ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇది ఒక చక్రం. ఆ చక్రంలో మనం మార్పుని ఎవ్వరూ ఆపలేరు. ఓకే, ఇక్కడ అందరు ప్రేక్షకుల్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు నన్ను చూస్తున్నందుకు
మంచిని పెంచండి, చెడ్డను తుంచండి. నమస్కారం.